నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను ప్రస్తున తెలంగాణకు కొత్త ఏఐసీసీ ఇన్ఛార్జిగా నియమితులైన దీపాదాస్ మున్షిని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామంటూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. అంకిత భావం నిబద్ధతలతో తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేస్తారని ఆశిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేసినందుకు, పార్టీని గైడ్ చేసినందుకు గత ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. కొత్త బాధ్యతలు చేపట్టినందుకు ఠాక్రేకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో రేవంత్ రెడ్డి సమావేశం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు సెక్రటరియట్లో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం చేపట్టాలని నిర్దేశించారు. అలాగే ప్రభుత్వ పాలన ప్రజల్లోకి తీసుకెళ్లడం సహా 100 రోజుల్లో 6 గ్యారెంటీల అమలుకు సంబంధించి కార్యాచరణపై అధికారులతో సీఎం చర్చించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. దీనిపై తాజా సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందిస్తారు. రామ్, చెప్పండి. కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ కొనసాగుతోంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీల సమావేశం కొనసాగుతుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం ఇంకా కొనసాగుతా ఉంది. దాదాపు సాయంత్రం 4 గంటల వరకు ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే సమావేశానికి వచ్చిన కలెక్టర్లకు కానీ, ఎస్పీలకు కానీ, ఇతర అధికారులందరికీ కూడా లంచ్ కూడా ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ తో పాటు రాష్ట్ర డీజీపీ రవిగుప్తా, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, ఇతర ముఖ్య శాఖల అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మొదటిసారి ఈ సమావేశం నిర్వహిస్తుంటే చాలా నూతన విషయాలపై చర్చించి అవగాహన చేసుకునే దానికోసం ఈ సమావేశం ఏర్పాటు చేశారు రేవంత్ రెడ్డి. అయితే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ తమ 6 గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేయాలన్న దృక్పథంతో ముందుకు పోతుందో, ఆ 6 గ్యారెంటీల అమలు కోసం భవిష్యత్తులో వీళ్ళ సలహాలు, సూచనలతో పాటు ముఖ్యంగా ప్రజాభవన్ లో జ్యోతిరావు పూలే ప్రజాభవన్ పేరిట ప్రజాభవన్ నిర్వహిస్తున్నారు. ప్రజాభవన్ లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని
ఇంకా గ్రామ స్థాయిలో ఏ విధంగా చేపట్టాలి, దీన్ని జిల్లా స్థాయిలో కూడా ఏ విధంగా చేపట్టాలి, ఇంకా పరిణామాలపై ఏ విధంగా స్పందించాలి దాని మీద కూడా చర్చిస్తున్నారు. ముఖ్యంగా ప్రజావాణిలో మాత్రం ఇప్పటి వరకు ధరణికి సంబంధించిన సమస్యలే ఎక్కువగా ప్రభుత్వం దృష్టికి వచ్చినట్టు తెలుస్తా ఉంది. ధరణి సమస్యల పైన కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు మాత్రం చాలా సీరియస్ గా దృష్టి పెట్టాలని చెప్పి కూడా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు తెలుస్తుంది. అధికారికంగా ఏ ఎజెండాపై చర్చిస్తున్నారు, ప్రధానంగా ఏ అంశాలపై చర్చిస్తున్నారు మాత్రం అధికారికంగా మాత్రం సీఎంఓ కార్యాలయ వర్గాలు కానీ అటు జిహెచ్ అధికారులు ఎవరు కూడా, ఎన్టీఆర్ డిపార్ట్మెంట్ ఎవరు కూడా చెప్పలేదు. కానీ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారమే ఈ సమావేశంలో అనేక పాయింట్లపై చర్చిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఏదేమైనా ఈ కలెక్టర్లు, ఎస్పీలు, అదనపు కలెక్టర్లు, సిపిలు సమావేశం మాత్రం చాలా అంశాలపైన చర్చిస్తారు. ఎందుకంటే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలతో పాటు ప్రభుత్వం చేపడుతున్న పథకాలపై ప్రతిపక్షాలు రేపు భవిష్యత్తులో గందరగోళం చేస్తే వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే విషయాలతో పాటు రేపు 28వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ప్రజావాణి కార్యక్రమం గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో, హైదరాబాద్ లో కూడా నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజావాణి కార్యక్రమంలో ఎక్కడ పాల్గొనాలి, శాంతికుమారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ తో పాటు ఇతర ముఖ్యమైన శాఖల అధికారులు కూడా ఎక్కడెక్కడ పాల్గొనాలి, మంత్రులు కూడా జిల్లాలకు మంత్రులు లేని జిల్లాలకు కూడా కొంతమంది మంత్రులు ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనే విధంగా చేస్తున్నారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారానే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏదైతున్నాయో 6 గ్యారెంటీల పథకాలను ఇప్పటికే 2 పథకాలకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో మహాలక్ష్మి పథకం ఏదైతే ప్రతి మహిళకు నెలకు 2,500 వేస్తామన్నారో అది 25న శుభవార్త ఉంచారని కూడా నిన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో మీటింగ్ లో మంత్రి పొంగినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. మీ సమావేశం అనంతరం మీడియా సమావేశం మంత్రులు నిర్వహిస్తారా లేదు ముఖ్యమంత్రి నిర్వహిస్తారని మాత్రం క్లారిటీ లేదు. ప్రశ్న రైట్ రాము, థ్యాంక్ యూ.